హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో గోంగూర నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా గోంగూరని ఒక 4 కట్టల వరకు గోంగూర తీసుకొని శుభ్రంగా అలా కడిగేసి ఆరబెట్టుకోవాలండి. తడి అస్సలు ఉండకూడదనమాట. తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఒక 2-3 గంటలు ఫ్యాన్ కింద పెడితే సరిపోతుంది. చూసారు కదా, ఎండిపోయింది శుభ్రంగా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. 4 కట్టల గోంగూరకి ఎండుమిరపకాయలు ఒక 25 గ్రాముల దాకా తీసుకోవాలి. తర్వాత నూనె వచ్చేసి ఒక కప్పు తీసుకున్నాను. దీంట్లో మనకి ఎంత యూజ్ అవుతుందో అంత యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఒక స్పూను నువ్వులు, ఒక 10 వరకు వెల్లుల్లి రొబ్బలు, ఒక స్పూను ఆవాలు, అలాగే 1/2 స్పూను మెంతులు, ఒక స్పూను ధనియాలు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ, ఒక 1/2 కప్పు ఉప్పు. ఈ ఉప్పు కూడా మనకి పచ్చడి ఉప్పు దొరుకుతుంది కదండి, పికిల్ ఉప్పు, సాల్ట్ అంటాం కదా. ఈ మామిడికాయ పచ్చడి అలా పెట్టుకోవడానికి, ఆవకాయ పచ్చడి పెట్టుకోవడానికి వాడతాం కదండి, ఆ ఉప్పు అనమాట. చాలా మెత్తగా ఉంటుందన్నమాట, అంతే. అవి మనకి మెయిన్గా కావాల్సినవి. ఇప్పుడు ఇవి తాలింపు కోసం. తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇవి తాలింపు కోసము. ఇవండి మనకి మెయిన్గా కావాల్సినవి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక్కొక్కటి వేయించేసుకుందాం. ముందుగా ఆవాలు, మెంతులు, ఈ రెండింటిని డ్రై రోస్ట్ చేసుకుందాము. దోరగా వేగే వరకు వేయించుకోవాలన్నమాట. చూసారు కదండి, చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదే కళాయిలో నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఈ మూడింటిని కూడా డ్రై రోస్ట్ చేసేసుకుందాము. ఆయిల్ ఎట్టి పరిస్థితుల్లో వేయొద్దండి. ఆయిల్ లేకుండానే ఇట్లా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. వీటిని కూడా చక్కగా దోరగా వేయించేసుకోవాలి. చూసారు కదండి, చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా ఒక పక్కకు ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే కళాయిలో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, మనం ఒక కప్ అయితే తీసుకున్నాం కదండి, దాంట్లో నుంచే ఒక 2 స్పూన్లు ఆయిల్ తీసుకొని దీంట్లో ఎండుమిరపకాయలను వేసేసి వేయించేసుకుందాము. ఎండుమిరపకాయలను అలా తుంచి వేసుకోవటం వల్ల గింజలు కూడా చక్కగా వేగుతాయండి. గింజల వల్లనే మనకి పచ్చడి అనేది చాలా టేస్ట్ వస్తుందన్నమాట. అందుకని గింజల్ని కూడా వేయాలంటే ఇలా హాఫ్ చేసేసుకొని వేయించుకుంటే గింజలు కూడా చక్కగా వేగుతాయి అన్నమాట. చక్కగా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే కళాయిలో మరొక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని గోంగూర ఏదైతే ఉందో సగం వరకు గోంగూరని చక్కగా నూనెలో వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా చక్కగా వేయించుకోవాలి. సగమే వేసుకోవాలి. మొత్తం ఒక్కసారి వేస్తే లోపల పచ్చిగా ఉంటుందన్నమాట ఆకు. అందుకని సగం సగంగా వేయించుకోవాలి. అస్సలు తడి తగలనివ్వకూడదండి. తడి తగలనివ్వకుండా ఉంటే మనకి ఈ గోంగూర పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట.
చాలా మంచిది కూడా అండి గోంగూర. రోజుకి ఒక ముద్దలో తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిది, రుచికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఆయిల్లోనే చక్కగా వేయించేసుకోవాలి. చూసారు కదా, నూనె అంతా పీల్చేసుకొని చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. దీంట్లోనే ఇప్పుడు ఆయిల్ లేదు కదండి, అందుకని ఇంకో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇంకో సగం గోంగూర ఉంది కదా, ఆ సగం గోంగూరను కూడా చక్కగా ఆయిల్లో వేయించేసుకోవాలి. మొత్తం ఒకసారి వేసుకోవద్దండి, వేసుకుంటే మధ్యలో మళ్ళీ పచ్చిగా అనేది ఉండిపోతుంది. ఒక్కొక్క ఆకు ఉన్నా కూడా పచ్చడంతా పాడైపోతుంది. కాబట్టి చక్కగా ఆయిల్లో వేగేలాగా సగం సగంగా కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోవాలన్నమాట. రుచి అయితే చెప్పనవసరం లేదండి, చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, ఇప్పుడు ఇవి కూడా ఇది కూడా గోంగూర చక్కగా ఆయిల్లో వేగిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ఇందాక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చక్కగా మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ అయితే మిక్సీ, లేదంటే రోలు ఉంటే రోట్లో ఎలా అయినా పట్టుకోవచ్చు అనమాట. ముందు ఆవాలు మెంతులు ఉన్నాయి కదా, వీటిని ఒక పొడి కింద చేసేసుకుందాము. చేసుకొని ఒక పెద్ద గిన్నె తీసుకోండి. గిన్నె తీసుకొని అన్నీ మిక్స్ చేసుకోవడానికి చక్కగా సరిపోయే గిన్నె తీసుకుంటే అన్నీ ఒక్కొక్కటి పట్టేసుకొని దాంట్లో వేసేసుకోవచ్చు అనమాట. ముందుగా ఆవాలు మెంతులు పట్టుకున్నాం కదా, ఆ పొడి ఆ గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు నువ్వులు, ధనియాలు, జీలకర్ర వీటిని కూడా మిక్సీ పట్టేసుకుందాము. పట్టుకొని ఈ పొడిని కూడా సేమ్ దాంట్లోనే వేసేసుకోవాలి. ఈ మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇలా మిక్సీ పట్టుకుంటూ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎండుమిరపకాయలని మిక్సీలో వేసుకొని జార్లో దీంట్లోనే మనం తీసుకున్నాం కదా వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా సగం వేసుకోవాలండి ముందు, మిగతా సగం తర్వాత కలుపుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక సగం వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకొని ఈ పౌడర్ని కూడా మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి. మరి ఎండుమిరపకాయలు మరీ ఫైన్ పౌడర్ అవ్వాల్సిన పని లేదండి, అలా కచ్చపచ్చగా ఉన్నా కూడా చాలా టేస్ట్గా బాగుంటుంది. ఇప్పుడు గోంగూరను కూడా ఎక్కువసేపు మిక్సీ పట్టద్దండి, ఒక్క రౌండ్ అలా తిప్పి తీసేస్తే సరిపోతుందన్నమాట. మరీ మెత్తగా కూడా బాగుండదన్నమాట. అలా కోర్సుగా ఒకసారి మిక్సీ పట్టేసి తీసేస్తే చక్కగా సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ గోంగూరని, ఎండుమిరపకాయల పౌడరు, ఆవాలు మెంతుల పౌడరు, అలాగే జీలకర్ర, ధనియాలు, నువ్వుల పౌడరు, ఎండుమిరపకాయల పౌడరు ఇవన్నీ కలిసేలాగా చక్కగా గోంగూరని కలుపుకోవాలి. తడి తగలనివ్వద్దండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలా రోజులు నిల్వ ఉండాలంటే తడి తగలకుండా ఉంటేనే నిల్వ అనేది బాగుంటుందన్నమాట. ఇందాక మనం సగం ఉప్పు మిగిల్చుకున్నాం కదండి, ఆ సగం ఉప్పుని ఇప్పుడు వేసేసుకోవాలి. మనం మామూలు ఉప్పును వాడచ్చు కానివ్వండి, కొంచెము దాంట్లో ఉప్పుతనం అనేది తక్కువగా ఉంటుంది. ఎంత ఉప్పు వేసినా కూడా ఒక్కోసారి అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట. అదే పచ్చడి ఉప్పు అయితే సరిగ్గా సరిపోతుంది అనిపించింది నాకైతే. ఇప్పుడు దీనికి తాలింపు వేసేసుకుందాము. చూసారు కదండి, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీదట కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది కదండి, దీంట్లోనే ఇంగు కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవడమేనండి. ఇంగువ వేయటం వల్ల అరుగుదల అనేది బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.